హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అయ్యూబ్. మీరు చూస్తున్నారు అయ్యూబ్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మనం రైతులకు చాలా ఉపయోగపడే కిడ్నీని అయితే చూపిస్తున్నా. బ్యాక్ సైడ్ మీరు చూసేట్టుగా ఇండియాలో అయితే మనం సూపర్ నేపియర్ అంటారు కదా, సేమ్ ఆ జాతికి సంబంధించిందే. ఇక్కడ వచ్చి బదర్ అంటారు. గింజలు కూడా ఆ టైపే వస్తాయి, కానీ ఈల్డ్ మాత్రం చాలా భలే బాగుంటుంది. ఇది స్పెషల్ ఏమంటే, సౌదీలో మీరు చూసేట్టుగా ఎండలు ఎక్కువ ఉంటాయి, అట్ ది సేమ్ టైం చలి కూడా ఎక్కువ ఉంటుంది. ఇటువంటి ఎండలకు ఇటువంటి చలికి కూడా ఇంత ఈల్డ్ వస్తుందంటే మన ఇండియన్ వెదర్లో కూడా ఇంకా బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చూపిస్తాను చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు చూసి ఈ గడ్డి వచ్చి సూపర్ మాంబుక జాతికి సంబంధించిన గడ్డి ఇది. ఈ గడ్డి యొక్క స్పెషల్ ఏమంటే, దీని యొక్క కాండం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ఇండియాలో లాగా సూపర్ నేపియర్కి అయితే కాండం యొక్క భాగం ఎక్కువగా ఉంటుంది, ఆకులు అనేవి తక్కువగా ఉంటాయి. నేను చూశాను, దాదాపుగా 6 ఫీట్ దాకా వస్తాయి మన ఇండియన్ సూపర్ నేపియర్ గడ్డి. కానీ దాంట్లో మ్యాక్సిమం 3 ఫీట్ దాకా ఉత్త కాండమే ఉంటుంది. కోర్స్ అది కొంచెం మెత్తగానే ఉంటుంది, కానీ దానివల్ల ఇబ్బంది ఏమంటే, మనకు చాప్ కట్టర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆ కాండాన్ని అయితే చాప్ కట్టర్తో చిన్న చిన్న పీసులు చేసినప్పుడు మాత్రమే మన ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ తినగలుగుతాయి. కానీ దీని యొక్క స్పెషల్ ఏమంటే, చాప్ కట్టర్ అవసరం లేదు. ఎందుకంటే ఇది మ్యాక్సిమం 5 నుంచి 6 అడుగులు వరకు మాత్రమే ఉంటుంది. కాండం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. కింద నుంచి కూడా ఉత్త ఆకులతోనే వస్తుంది. ఇది బుష్ చెట్టు మాదిరిగా అయితే ఇది వస్తుంది. అదే దీని యొక్క స్పెషాలు. దీనికి చాప్ కట్టర్ అయితే అవసరం లేదు. చాప్ కట్టర్తో చేసి వేస్తే ఇంకా బాగా తింటాయి. వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, నేను చూశాను. ఇంకొకటి వచ్చి ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇక్కడ అరబ్ దేశాల యొక్క వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కోర్స్ మీకు తెలిసే ఉంటుంది. వేసవి కాలంలో దాదాపుగా 55 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా అయితే వెళ్తుంది. అదే మాదిరిగా చలికాలంలో -5 డిగ్రీస్ దాకా కూడా, ఎస్పెషలీ చలికాలంలో మంచు అనేది పడుతుంది. అటువంటి సమయంలో కూడా ఈ గడ్డి అనేది పెరుగుతుంది. కానీ మన యొక్క భారతదేశం వాతావరణం, ఎస్పెషలీ మన ఆంధ్ర వాతావరణంలో వచ్చి టెంపరేచర్ ఎప్పుడు 20 డిగ్రీస్ వరకు, ఎంత తక్కువ అన్నా, ఎక్కువ అంటే మ్యాక్సిమం అంటే 30-35 ఉంటుంది అంతే. అటువంటి సందర్భాల్లో ఈ గడ్డి అనేది గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మామూలుగానే మనకు గడ్డి విత్తనాలు అయితే వస్తాయి 1/2 kg 1 kg ప్యాకెట్లలో. మామూలుగానే మనము వరి నారుమల్లుకు ఎట్లయితే వేస్తామో ఆ మాదిరిగా వరి నారుమల్లుకు నారు వేసేసి, తర్వాత వచ్చి చిన్న చిన్న మొక్కల మాదిరిగా వస్తాయి. ఆ మొక్కలు తీసి వేరే తాను పెట్టడమే. కానీ మన ఇండియన్ సూపర్ నేపియర్ వచ్చి గనుబుల్ని మనము తీసి నాటాల్సి వస్తుంది. కానీ ఇది అలా కాదు. ఇది నారుమడి మాదిరిగా నారు చల్లేసేసి మనము గడ్డికి ఒక అటు 3 ఫీట్ ఎటు పక్కనైనా 3 ఫీట్ వచ్చేట్టుగా పెట్టుకుంటే మాత్రం మనకి ఈల్డ్ అనేది, ఎందుకంటే బుష్ చెట్టు మాదిరిగా గుంపుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మన పాతకాలంలో గవర్నమెంట్ గడ్డి అంటారు కదా, ఆ టైప్లో అయితే వస్తుంది ఇది. ఇక్కడ వచ్చి ఖర్జూరం చెట్ల మధ్యలో వేశారు. ఎందుకంటే ఇటు ఖర్జూరం చెట్లకు నీళ్లు కడతారు, ప్లస్ ఎండలకు తట్టుకునేదానికి. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి విధంగా చెట్టు అనేది ఒక కిందన గనుబు అనేది ఏ విధంగా వచ్చిందో మీరు నమ్మరు ఫ్రెండ్స్. ఒక గెనుముతో దాదాపుగా 1-2 గెనుములతో ఒక ఆవుకైతే మనం ఈజీగా సమాల్చవచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక్క గెనుపుతో కోస్తే 50 kgs అయితే వస్తాయి.
ఇదే దానికి సంబంధించిన సీడు సూపర్ మాంబుకా. ఇది క్లియర్ ఫోటో కూడా నేను పెడతాను చూడండి. ఇవి దానికి సంబంధించిన విత్తనాలు. 1 ఎకర్కి ఈజీగా ఒక 1.5 కేజీ, 1.5 కేజీ కూడా అవసరం, 1 కేజీ వరకు సరిపోతుంది. మేబీ ఇండియాలో దొరుకుతుందో దొరకదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం దొరుకుతుంది ఇది. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండాది. నేను తప్పకుండా ఇండియాకి తీసుకొని వస్తాను. తీసుకొని వచ్చిన తర్వాత నేను కూడా కొద్ది భాగంలో నాటి చూస్తాను ఏ మాదిరిగా వస్తుందో. ఇక్కడ వచ్చి 1/2 కేజీ వచ్చి 100 రియాలు అట్లా ఉంటుంది. అంటే ఒక 2000, 2200 రూపాయలు అంత కూడా ఉండదు. నాకు తెలిసి 1500 రూపాయలు, 60-70 రియాలు ఉంటుంది అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు అంటే ఒక 1500 రూపాయలు 1/2 కేజీ ఉంటుంది. మ్యాక్సిమం 1 ఎకర్కి 1 కేజీ ఎనఫ్. ఎందుకంటే చాలా వస్తాయి అతను విత్తనాలు. మనము ఒక విత్తనంతో ఒక మొలక వస్తుంది, వరి మడి మొలక వచ్చినట్టు. దాన్ని అటు 3 అడుగులు ఇటు 3 అడుగులు పెట్టినా కూడా మస్తు సరిపోతుంది. ఇది కావాలంటే మనం మామిడి చెట్ల కింద కూడా నాటుకుంటే, మామిడి చెట్లు ఉండే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే పెద్ద చెట్లు చెప్పేది, వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. లేదంటే మామూలు నార్మల్గానే వాటర్ అయితే చాలా తక్కువ పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే ఎడారి దేశంలో వాటర్ అనేది తక్కువ. తర్వాత వచ్చి దీంట్లో ఇంకో స్పెషల్ ఏమంటే దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది. ప్లస్ ఎక్స్పెషల్లీ దీంట్లో మాంసం కృతులు అంటే ప్రోటీన్ శాతం అనేది ఎక్కువ ఉంటుందంట, దాదాపు 20%. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. నేను కూడా తెస్తాను, ఇండియాకి తెచ్చినప్పుడు నేను కూడా ట్రై చేస్తాను, తర్వాత అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే పెడతాను, ఎస్పెషల్లీ మన రైతులకు చాలా ఉపయోగపడేటివి. ఇది మీరు ఆన్లైన్లో దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. మేబీ అమెజాన్ లేదా ఆన్లైన్ వెబ్సైట్లు అయితే ఉంటాయనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.